వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన. గతించిన వారము మన ఎంతమంది చూసారో తెలీదు, చక్కటి డిబేట్ జరిగింది. దాని గురించి ఒక చిన్న వివరణ ఇచ్చి నేను వాక్యంలోనికి వెళతాను. ఆ డిబేట్ ఏదైతే జరిగిందో ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్, దాని వెనకాల చాలామంది కష్టం ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి ప్రయత్నం చేసిన వారు మండపేట ప్రసాద్ పాల్ గారు, అలాగే నటరాజన్ గారు పెద్దలు చాలా చొరవ తీసుకుని 28వ తారీఖున జరిగించాలనుకున్నారు. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన మండపేటలో జరగాల్సిన 28 డిబేట్ ఆగిపోయింది. అది మీకు తెలుసు. తర్వాత మరలా దాన్ని చొరవ తీసుకుని మండపేట డానియల్ గారు, కిరణ్ పాల్ గారు, అలాగే వికేఆర్ గారు, అలాగే ముఖ్యంగా పగడాల ప్రవీణ్ గారు, వీళ్ళందరూ పెద్దలు నేతృత్వం వహిస్తూ 4వ తారీఖున డిబేట్ జరిగింది. ఇది మీకు తెలుసు. అయితే ఎక్కువగా నేను ఒక సౌండ్ వింటున్నాను సొసైటీలో. అదేంటంటే ఆ పెద్దలు ఏమీ మాట్లాడలేదు మధ్యలో ఉండి అని. పెద్దలు ఏమీ మాట్లాడొద్దని రూల్స్ ఉన్నాయి, అందుకే ఆ పెద్దలు ఏమి మాట్లాడలేదు. ప్రవీణ్ అన్ని ఎవరు ఏమి అనడానికి సరిపోరు. ఎందుకంటే ఒక నిబంధన పత్రం తీసుకుని వచ్చారు, పెద్దలు ఎవరు వాయిస్ ఇవ్వకూడదని. కాబట్టి ఆయనకి వాయిస్ ఇవ్వద్దని అక్కడ ఒక నిబంధన జరిగినప్పుడు ఆయన ఎలా మాట్లాడగలడు? ఇక్కడ చాలామంది పొరపాటు పడుతున్నారు, ఏదో ఒకటి డిసైడ్ చేయాలని. నేను అడుగుతున్నాను, మనం మొదటి నుంచి అడిగాం పెద్దలు వాయిస్ ఉండాలని. మరి సదరు సహోదరులు అది ఒప్పుకోలేదు కనుక సరే ఏదో విధంగా డిబేట్ జరగాలి అని. మరొకటి ఏంటంటే డిబేట్కి ఉన్న కల్చర్ ఇప్పటి వరకు ఏది జడ్జిమెంట్ ఎవరు డిబేట్లో మీరు చూసారు లేదు. డిబేట్స్లో జడ్జిమెంట్లు ఉండవు. ఇరుపక్షాల వాదన వినిపించి ప్రజలకు వదిలేస్తారు. ఫస్ట్ టైం మనం ఒక జడ్జిమెంట్తో డిబేట్ చేయాలనుకున్నాం, అది అలా జరగలేదు, పాత వైఖరిలోనే జరిగింది. కాబట్టి అది ఒకటి గమనించండి. ఇక మరొక విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్పాలి. ఏదైతే జరిగిన విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మొదటి నుంచి మన స్టాండింగ్ ఎప్పుడు మనం మిస్ అవ్వలేదు. మొదటి నుంచి మన స్టాండింగ్ మనకు తెలుసు. మనం పోరాటం చేస్తున్నది వ్యక్తితో కాదు, మరి దుర్బోధతో. అందుకే ఆ స్టాండింగ్ మనం మిస్ అవ్వలేదు. చాలామంది ఏమన్నారంటే లేదు ఆయన మీద మీకు కక్ష ఉంది అందుకే అంత అలాగా ఆయన రెచ్చగొడుతున్నారు, ఆయన మీద మీకు కక్ష ఉంది అన్నారు. ఆయన మీద మన కక్ష లేదని మరొకసారి రుజువు చేయడానికి ఆ రోజు నేను ఈ 2 నెలల్లో మిమ్మల్ని ఏదన్నా గాయపరిచిన మాట అని ఉంటే సభాముఖంగా నేను సారీ చెప్తున్నానని ఆ రోజు సారీ చెప్పాను. నేను ఎందుకు ఆ మాటను అంత సెలబ్రేట్ చేశానంటే ఆయన మీద మనకు ఎటువంటి కక్ష లేదు. మన పోరాటం వ్యక్తులతో కాదు, వారి వెనక వినబడుతున్న దుర్బోధతని మొదటి నుంచి ఆ స్టాండింగ్లో ఉన్నాం. కాబట్టి అది గమనించాలి. దాన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు కలిసిపోయారంటే వ్యక్తులుగా గౌరవించుకున్నాం, వ్యక్తులుగా ప్రేమించుకున్నాం, అంతేగాని మన బోధన పట్టుక తాకట్టు పెట్టలేదు కదా. చాలామంది అది అనుకుంటున్నారు. దయచేసి అలాంటి చేయకండి. అంతకుముందు ఈ డిబేట్ విషయంలో వాదోపవాదనలు జరగడానికి ముందు ఒకరికొకరు పిలుపులు అందుకున్నప్పుడు, వీడియోలు పెడుతున్నప్పుడు ఇదే కొంతమంది ఏమన్నారంటే క్రైస్తవులకి ఇవి తగునా అన్నారు, ఇలా పిలుచుకుంటారా అన్నారు. మళ్ళీ ఇప్పుడు సమాధానంగా మాట్లాడుకుంటే ఏమంటున్నారు, మళ్ళీని అలా సమాధాన పడిపోతారా అంటున్నారు. అన్నీ వీళ్ళ మాటలే, చూసారా? అందుకే వీళ్ళ మాటలు మనకు స్టాండింగ్ కాదు. మనకు తెలుసు మన వ్యక్తితో కాదు, బోధతోనే మనం ఫైట్ చేస్తాం. మరో ముఖ్యమైన విషయం, సుమారు 2 నెలలు చాలా హార్డ్ వర్క్ చేశాం. ముఖ్యంగా చివరి 2 వారాలు చాలా హార్డ్ వర్క్ చేసాం. నిద్ర లేదు, రెస్ట్ లేదు, ఫ్యామిలీకి దగ్గరగా లేము. అందులో ఎక్కువగా కష్టపడింది దొడ్డ ప్రసాద్ గారు, సురేష్ తమ్ముడు, నేను, తమ్ముడు శేఖరు, అలాగే హైదరాబాద్ డేవిడ్ గారు, ఇలా మాతో కలిసి కష్టపడిన కొన్ని కుటుంబాలు, రాజమండ్రిలో ఉన్న ప్రియమైన కుటుంబాలు, మేమందరం కలిసి కష్టపడితే ఆ డిబేట్కి అంత మంచి సబ్జెక్ట్ వచ్చింది. మరికొంతమంది ఏమంటున్నారంటే ఆ డిబేట్లో ముఖ్యంగా కొంతమంది ప్రభురాత్రి భోజనం గురించి వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. అటువారు ఎవరైతే మా మీద నిందలేస్తున్నారో వాళ్ళు కూడా గమనించుకోవాలి. వారి పెద్దలు మరి ఎందుకు అలా మాట్లాడారు నాకు తెలియదు. ఏదేమైనా వాళ్ళని నేను సంప్రదించాను కూడా. మొదట్లో నేను
వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను. అయ్యా మీరు పెద్దరికం చేయండి, క్రిస్టియానిటీలో మీకంటూ గౌరవం ఉంది, మీరు కొంచెం పెద్దరికంగా ఉండి మీరు ఈ డిబేట్ జరిగిస్తే బాగుంటుందంటే వాళ్ళు ఏమన్నారంటే మేమా అన్నారు. మీరే అన్నాను నేను, మీరే జరిగించాలి, పెద్దరికంగా మీరు ఉండాలని అడిగితే మేము అలాంటివి చేయలేమండి, ఇంత పెద్ద బరువు అన్నారు. మళ్ళీ డిబేట్ జరగకెళ్ళి ఏమంటున్నారంటే ఆ మధ్యలో పెద్దలు నోరు మూసుకుని కూర్చున్నారు, వాళ్ళకి ఏం తెలియదంటే మరి ఆ పెద్దరికమే కదా మిమ్మల్ని చేయమన్నాం. ఇప్పుడు ఈ పెద్దలకు పేర్లు పెడుతున్నారు. సరే ఏదేమైనా అర్థం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవడం ఎక్కువైపోయింది. మరొకటి, ఈ డిబేట్ సుమారు ఇది ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. చాలామందికి అది నచ్చట్లేదు, ఎంతమంది అలా చూసేశారా, వాళ్ళందరూ మా చుట్టాలు అందుకే చూశారు. కాబట్టి ఈ జలసీతో మాట్లాడుతాను నాకు అర్థమైంది, అవన్నీ వదిలేసేయండి. ఏదేమైనా డిబేట్ బాగా జరిగింది. మన వాదన మన సత్యం ఏంటో మనం వినిపించాం. అందులో ఎవరు స్వీకరిస్తారో ఎవరు తృణీకరిస్తారో, అది ఆపోజిట్గా ఉన్నవారైనా ఫాలో అవుతున్నవారైనా ఎవరైనా, అది వాళ్ళ విజ్ఞాతకి మనం వదిలేస్తాం. దీని తర్వాత మళ్ళీ దీని మీద వీడియోలు మాట్లాడడం, రివ్యూలు పెట్టడం సబబు కాదు అని దాని మీద మాట్లాడడం మానేసాం. కాబట్టి మరొకటి గుర్తుపెట్టుకోండి, రేపొద్దున ఈయనే కాదు మరొక ఆయన ఎవరైనా మళ్ళీ సమాజంలోనికి, క్రైస్తవ సమాజంలోకి ఏదైనా దుర్బోధ తెస్తే మళ్ళీ రగడ స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా, అది ఏ వ్యక్తి అయినా మళ్ళీ అడుగుతాం, మళ్ళీ ఫైట్ చేస్తాం, మళ్ళీ దాన్ని డిబేట్ వరకు తీసుకెళ్తాం, మళ్ళీ కూర్చుంటాం. అది నువ్వని లేదు, నేనని లేదు, ఎవరైనా సత్యము రావాలి. కాకపోతే పెద్దలందరూ కోరిన సలహా మేరకు ఏంటంటే ఇలా కాదు, ఈసారి ఐక్యతతో అందరు వక్తలు కలిసి కూర్చొని ఒక విషయాన్ని స్థిరపరుద్దాం అన్నారు. అలా అయినా పర్వాలేదు, ఎలాగైనా సత్యము సమాజానికి అందాలి. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టండి, ఎవరు అపార్థాలకు పోవద్దు. నాకు మొన్న ఆయన ఫోన్ చేసి సీరియస్గా మాట్లాడుతున్నాడు అనమాట. ఏమనంటే చాలా బాగా వాదించారన్న, చాలా బాగా చెప్పారు, అయితే లాస్ట్లో మీరు సారీ చెప్పడం బాగాలేదన్న అన్నారు. ఈ డిబేట్ అంతా సారీతో పోయిందంట. నేను అడుగుతున్నాను, అసలు మీకు ఏం బుర్రలకు ఎక్కువ అని అడుగుతున్నాను నేను. ఆ రోజు నేను చాలా నోట్ చేస్తూ ఆ మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, ఈ 2 నెలల్లో నా మాటల వలన ఏమన్నా గాయపడి ఉంటే సారీ అన్నా అని చెప్పాను. స్పష్టంగా చెప్పానుగా. వెంటనే ఇలాంటి తలతెక్కల కోడిగుడ్డు మీద పీగుతారనే ఆ రోజు నేను వెంటనే అన్నాను. ఏమన్నానంటే ఒక మాట అన్నాను, నా ఫైట్ మొదటి నుంచి మన స్టాండింగ్ మారలేదు, నా ఫైట్ వ్యక్తితో కాదు బోధతో. ఎంత స్పష్టంగా చెప్పినప్పుడు అంటే ఆ ఎదికి మేము డెవలప్ లాగా ఇలా కొట్టేసుకుంటే హ్యాపీగా ఉన్నా అన్నమాట. ఈ టైప్ మైండ్లు మారాలండి. సరే ఏదేమైనా చక్కగా జరిగింది. అర్థం చేసుకునే మనసు కొంతమందికి లేదు, స్వల్పంగా ఒక 5% 2% మందికి లేదు. వాళ్ళకి అర్థం చేసుకునే మనసు రావాలని ప్రార్థన చేయాలి. ఓకే.